సంధ్యా థియేటర్ ఘటనపై హీరో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని పేర్కొన్నారు. ప్రధానంగా సంధ్యా థియేటర్ ఘటనపై మరింత లోతుగా అల్లు అర్జున్ ను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు 18 మందిపై కేసు నమోదు చేయగా ఘటనలో A11 గా హీరో అల్లు అర్జున్ చేర్చారు. ఈ క్రమంలోనే ఈ నెల 13న అరెస్ట్ చేయగా నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో డిసెంబర్ 14న అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షోకు రేవతి ఫ్యామిలీ వెళ్లింది. అయితే ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ వచ్చారు. ప్రమాదవశాత్తు జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షోకు రేవతి ఫ్యామిలీ వెళ్లింది. అయితే ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ వచ్చారు. ప్రమాదవశాత్తు జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసును దర్యాప్తు వేగం పెంచారు. అందులో భాగంగానే ఇందులో ఉన్నటువంటి నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. ఇక ఈ కేసులో A11 గా ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ కు పోలీసులు నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆయన విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా కోరారు. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇటు అల్లు అర్జున్ పోలీసులు చిక్కడపల్లి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులపై సానుకూలత వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం అందుతోంది. ఆయన ఇవాళ 11 గంటల ప్రాంతంలో విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి విచారణకు హాజరవుతారా లేదా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక ఈ యొక్క సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు చాలా క్లియర్ గా తెలియజేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ అనేది అల్లు అర్జున్ రాకతోనే జరిగింది. అల్లు అర్జున్ తమ చెప్పినటువంటి మాటలు వినకపోవడం కారణంగా ఆయన థియేటర్ నుంచి వెళ్లిపోవాలి, బయట ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి, ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి వికెట్ చేస్తే అక్కడ పరిస్థితి కొంత సద్దుమణుగుతుంది అని చెప్పినా కూడా వినకుండా ఆయన అలాగే కూర్చొని సినిమా చూడటం కారణంగా పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. సో దానికి సంబంధించినటువంటి వీడియోలన్నింటినీ కూడా ప్లే చేసి మరీ చూపించారు సిపిసిబిఆర్. ఇదే అంశానికి మొదటి నుంచి కొంత కోపంగా ఉన్నటువంటి హైదరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు వేగం పెంచి ఇందులో అంటే ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేవలం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ మాత్రం తాను ఈ జరిగినటువంటి ఘటన అనేది తప్పే కానీ తాను ఏ తప్పు చేయలేదు, తన దగ్గరికి పోలీసులు అనే వాళ్ళు ఎవరు కూడా రాలేదు, తనకు వచ్చి ఇక్కడ నుంచి వెకేట్ చేయాలని తెలియజేసినటువంటి పరిస్థితుల్లో నేను ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయాను అని తన వర్షం తాను చెప్పడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం మొన్న జరిగినటువంటి యాన్యువల్ ప్రెస్ మీట్ లో ఒక 8 నిమిషాల వీడియోను ప్లే చేసి అసలు ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా అన్ని దృశ్యాలను మీడియా ప్రతినిధులకు చూపించారు. సో ఇక ఇదే అంశానికి సంబంధించి ఆయన్ను ఖచ్చితంగా విచారణ ప్రతి ఒక్కరిని కూడా విచారణ చేస్తాము అనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది హీరో అల్లు అర్జున్ కు. ఆయనతో పాటు మిగతా నిందితులుగా ఉన్నటువంటి థియేటర్ యొక్క యాజమాన్యం, అలాగే థియేటర్ సెక్యూరిటీ మేనేజర్, వీరిని కూడా విచారణకు పిలిచినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విచారణలో హీరో అల్లు అర్జున్ ని అసలు ఎలా మిస్గైడ్ అయ్యారు అనే అంశాల మీద ప్రధానంగా ఈ విచారణలో అడిగేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదట సంధ్యా థియేటర్ యాజమాన్యం తమకు పర్మిషన్ కావాలి హీరోయిన్ తో పాటు మూవీ యూనిట్ కూడా సినిమా చూడటం కోసం బెనిఫిట్ షో చూడటానికి నైట్ 9:30 గంటల ప్రాంతంలో థియేటర్ కు వస్తున్నారు అటువంటి విషయాన్ని తెలియజేస్తూ థియేటర్ యాజమాన్యం పర్మిషన్ అడిగినప్పుడు పోలీసులు లేదు, ఇక్కడ 2 థియేటర్లు ఒకే చోట ఉన్నాయి కాబట్టి సంధ్య 70mm అలాగే సంధ్య 35mm ఈ 2 థియేటర్లు ఒకే ప్రాంతంలో ఉన్న కారణంగా ఒకే ప్లేస్ లో ఉండటంతో కొంత పబ్లిక్ ను కంట్రోల్ చేయడం ఇబ్బందికరంగా మారుతుంది. రావద్దు అని చెప్పిన తర్వాత కూడా హీరో అల్లు అర్జున్ థియేటర్ కు రావడం, అక్కడ పోలీసులు అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోవడం, ఆ తర్వాత ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె యొక్క కుమారుడు శ్రీతేజ్ బ్రెయిన్ డెడ్ గా ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందడం, ఇక
వీటన్నిటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇటు ఇరువైపుల అన్ని రకాల నుంచి ఆరోపణలు తలెత్తున్నటువంటి నేపథ్యంలోనే కేసును సీరియస్ గా తీసుకొని దీని మీద ఎవరు బాధ్యులుగా ఉన్నా సరే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇక ఇప్పుడు హీరో అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు పిలుస్తున్నారు. ఇక మరోవైపు హీరో అల్లు అర్జున్ కూడా పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు స్పందించి ఆయన విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే మనకు తెలిసిందే హైకోర్టులో ఆయన మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. ఆయన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినటువంటి ప్రయత్నంలో భాగంగానే జైలుకు వెళ్ళిన తర్వాత కొద్ది నిమిషాలకే ఆయనకు మధ్యంతర బెయిల్ అనేది వచ్చింది. అయితే అది ఇంటర్న్ బెయిల్ కావడంతో ఇంటర్న్ బెయిల్ ను కూడా రద్దు చేయాలి అనేటువంటి బెయిల్ పిటిషన్ కూడా పోలీసులు దాఖలు చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇందులో ప్రధాన నిందితుడు అల్లు అర్జున్ అని పోలీసులు భావిస్తున్నారు కాబట్టి ఇప్పటికీ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో బెయిల్ ను రద్దు చేయాలి అంటూ కూడా బెయిల్ రద్దు పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు నోటీసులు ఇచ్చారు కాబట్టి విచారణలో ఏ అంశాలను ప్రస్తావిస్తారనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ కేసులో పోలీసుల దర్యాప్తు అనేది వేగవంతంగా జరుగుతుందని చెప్పాలి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.